వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లోన్ కట్టలేని బ్యాంక్ అధికారుల వింత చర్యలు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన ర్యాలీ. మంత్రిగా మొదటిసారి కర్నూలుకి విచ్చేసిన టీజీ భరత్. G7 సదస్సులో పాల్గొనడానికి ఇటలీకి వెళ్లిన ప్రధాని మోడీ. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముందుగా GMHO బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరంను DMHO డాక్టర్ బి సాంబశివరావు, GMH సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించి తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ రోడ్ వద్ద మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. Society President జరుపుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నాము. ల్యాండ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ISI ముద్ర అని చూస్తే ఉంటుంది. వాళ్ళందరికీ RBCసే అవసరం, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ మీరిచ్చే యొక్క బ్లడ్లో RBCs తీసి వాళ్ళకి ఇచ్చి ఒక ప్రాణం కాపాడు. ఇంకొకటి ప్లేట్లెట్స్గా సెపరేట్ చేస్తారు. ప్లేట్లెట్స్ ఎవరికి డెంగ్యూ కావచ్చు, RBCs కావచ్చు, కాలనీస్లో కూడా అవసరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఈ సంవత్సరం ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాము. ఉన్నా కూడా వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అట్లా ఏమైనా ఉంటే రెడ్ క్రాస్ ఇస్ ఆల్వేస్ అట్ ద ఫోర్ ఫ్రంట్. అండ్ రెడ్ క్రాస్ కోసం మీలాంటి వాలంటీర్స్, బ్లడ్ డోనర్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ విల్లింగ్ ఇండివిజువల్స్ అండ్ మెంబర్స్ మీరు అందరి అంటే రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టుడే to felicitate all of you. You are the real heroes because మీ వల్లనే ఇప్పుడు కలెక్షన్ నెంబర్ చూస్తే of course you must clap for yourself because మేము నంబర్స్ కూడా చూసాము. లాస్ట్ 3 years నంబర్స్ ప్రతి సంవత్సరం 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి. 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మే నెల వరకు చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ వరకు వచ్చారు. ఐ థింక్ ఏప్రిల్ నెలలో maybe elections here is giving to the children is unbelievable. Only 3 centers in Hyderabad, Mancherial and Ikra, and just now Nizamabad kuda open ayindi. But for them prati 15 days, prati 1 month, prati sari oka session schedule cheskoni ikkada transfusion teeskodam free of cost is such a wonderful service. So I hope that inka many more this type of strengthening activities and other initiatives, so we are able to reach out to many more sections of the society. Biggest congratulations on Donors Day to the donors themselves. We are all here for you and I hope me example tho inka so many members kuda inspire aytarani anukuntunna. So congratulations and all the best and andariki most and most encouragement to go further and further in this. Thank you. award తీసుకుంటున్నాను మేడం. Congratulations. సింగిలి రాజు అనంత సాగర్. ఇంకొక వాపడి ఓకే సార్ రెడీ. వాపడి స్కూల్స్ నర్సంపేట్. దూరంగా స్వామి రెడీ సార్. ఓకే సార్. ఓకే సార్ రెడీ. ఓకే సార్. సార్ కొంచెం జరగండి సార్ వెనక.
డోనర్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. IRCS హన్మకొండ, వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ యూనిట్స్ త్రూ అవుట్ తెలంగాణ స్టేట్. ఇక్కడ ఒక థాలసెమియా యూనిట్ విత్ 20 బెడ్స్, ఆల్మోస్ట్ 15 మంది చిల్డ్రన్తో కూడా ఇంటరాక్ట్ చేశాము. అక్కడ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేశాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆల్మోస్ట్ 70+ డోనర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెంట్ ఆర్గనైజింగ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ అంటే నాట్ ఓన్లీ హన్మకొండ జిల్లా బట్ ఆస్ట్రేల్ ఎంటైర్ వరంగల్ డిస్ట్రిక్ట్కి కేటర్ అవుతుంది ఇక్కడ ఉన్న బ్లడ్ కలెక్షన్. సో మీ అందరి ద్వారా మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తాము, మనం అందరూ హెల్దీ మెంబర్స్ ఈ బ్లడ్ డొనేషన్ కోసం ముందుగా రావాలి. ఓన్లీ 1 సింగిల్ డొనేషన్ కూడా 3 మెంబర్స్ 3 లైఫ్స్ సేవ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. సుల్తాన్బాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం విరమించేది లేదని రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు మాట్లాడుతూ రైస్ మిల్ యాజమాన్యం ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గారికి తగిన విధంగా మేము అందరం గుణపాటు చెప్తాం. స్థానిక యజమాన్యం రాకుంటే ఇంకా గంటైనా రోజులు కూర్చోడం తప్పకుండా సార్ ఇక్కడ పని చేస్తారు కదా సార్, బతికేది కనీసం ఇట్లా వాళ్ళ కోసం కూడా రాకుండా సార్ మీకు దండం చేతులకి వస్తున్నా మీ సత్యనారాయణ ఎన్కౌంటర్ చేసిందో నిర్లక్ష్య వైఖరి, యజమాన్య నిర్లక్ష్య వైఖరి, రైస్ మిల్ యజమానుల నిర్లక్ష్య వైఖరి, బాధితులకు వెంటనే అత్యాచారం చేసిన బాధితుడిని వెంటనే అత్యాచారం చేసిన బాధితుడిని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుని వెంటనే రైస్ మిల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, రైస్ మిల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి. కార్మికులందరూ కూడా ఒక పురుషులు కానీ స్త్రీల విషయంలో కూడా ఏమనలే కానీ గృహస్థు అయినటువంటి వాళ్లకు వేరే వసతి ఏర్పాటు చేయాలి. వేరే వసతి ఏర్పాటు చేయకుండా అందరూ ఒకేలాగా ఉండరు కదా, మనుషులు అనేటోళ్ళు ఇటువంటి రాక్షసులు ఉంటారని తెలియక యాజమాన్యము మొత్తం అందరినీ ఒక్క కాడ ఉంచడం మూలంగా ఈ సంఘటన జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే యాజమాన్యం వచ్చి ఒకసారి నేను ఇటువంటి విషయాల్లో మీ అందరికీ సహకారం చేస్తాం, ఇటువంటి సంఘటనలు జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి యాజమాన్యం హామీ ఇవ్వాలి. మేము చట్టం మా చేతిలోకి తీసుకుందామని చెప్పి మాకు అవకాశమే లేదు, చట్టాన్ని మేము మా చేతిలోకి తీసుకోవడం లేదు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? వీళ్ళందరినీ కూడా ఆ పసిపాప తల్లిని, ఆ తండ్రిని 10:30 వరకు ఆ తండ్రి గుండెల మీద ఆడుకున్నటువంటి పాప తీసుకుపోయేవాడు ఇంత కిరాతకంగా హింసించి చంపడం జరిగింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏం చేస్తుందంటే అసలు ఎందుకు జరిగింది అనేటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అధికారులు చేసి అసలు ఆ యాజమాన్యం మేమేం కోరుతున్నామంటే ఆయన వచ్చి ఇక్కడ ఇటువంటి సంఘటన జరగకుండా నేను పునరావృతం కాకుండా చూసుకుంటాననేటువంటి ఒక హామీ ఇచ్చి వాళ్లకు జరిగినటువంటి అన్యాయానికి తాను చేసేటువంటి పరిష్కారం ఏమైనా చూపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. తలదించుకునేలా మానవ మృగమై ఈరోజు రత్నపల్లి గ్రామంలో ఒక చిన్న పాప దారుణంగా, మరి నిజంగా కూడా అది మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. పాపని అతి క్రూరంగా హత్య చేసిన నిందితుని శిక్షించి వాడికి నిజంగా కూడా మానవతా ధర్మం ప్రకారం వాడికి ఏ శిక్ష వేసినా తక్కువ. అక్కడే నిజంగా కూడా చట్టాలు ఎన్నున్నా కానీ ఇట్లాంటి మృగాలను మనం చేయడం కన్నా ఆ పాప కుటుంబానికి న్యాయం చేయాలని రైస్ మిల్ యాజమాన్యం ఏదైతుందో వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి తగిన రక్షణ చర్యలు అక్కడ లేవు కనుక తప్పకుండా ఆ కుటుంబం మరి అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ లేని ఒక కాంపౌండ్ వాల్ లేదు, వాళ్ళకు సరైన ఇది లేని కారణంగా మరి ఆ పాప కుటుంబానికి నష్టపరిహారం
అందించే విధంగా ఆ రైస్ మిల్ యాజమాన్యం తప్పకుండా ముందుకు రావాలి. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నిరుపేద కుటుంబం, గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కనుక మరి ఇంతవరకు కూడా ఎవరు రాలేదు. ఇడికి వచ్చి ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఆ పాప కుటుంబానికి పరిహారం అందించాలని మా అందరి తరఫున మరి సభ్య సమాజం తలదించుకునే సంఘటన మనం కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ఏదైతే రక్షణ చర్యలు కూడా పోలీసు శాఖ కూడా చేపట్టాలి. ఇట్లాంటి వాళ్ళని బేర్ చేయడం కాకుండా మరి రానున్న రోజులలో మరి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రైస్ మిల్ యాజమాన్యం ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతాం. మంత్రిగా మొదటిసారి టీచీ భరత్ కర్నూలు జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మంత్రి టీచీ భరత్ మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసిన కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే గోదా గోకులంలో టీచీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కియా ఫ్యాక్టరీ అనంతపూర్ ని రూపురేఖలే మార్చేసింది. టోటల్ డిస్ట్రిక్ట్ ని ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు కావాలా కర్నూలు అంటే నాకు ల్యాండే లేదు. నాకు ఎక్కడ ఉంది? పక్కన ఓరకల్ ఉంది. వస్తున్నది ధాన్యంలో వస్తుంది. బట్ అయినా ఇండస్ట్రీస్ తెస్తే టోటల్ కంబైన్ డిస్ట్రిక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది వచ్చేదానికి గొప్ప అవకాశం ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు మనకి ఇండస్ట్రియల్ జోన్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ వచ్చింది. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేసిన మనకి విజయవాడ నుంచి కర్నూలుకి ఫ్లైట్స్ లేదు, ఖచ్చితంగా మీరు చేయాలి, చాలా ఇంపార్టెంట్ అంటే రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే నువ్వు రా భరత్ ఢిల్లీకి కూర్చుంటాం, వర్కౌట్ చేసి క్లియర్ చేస్తామన్నారు. అదే కాకుండా నైట్ ల్యాండింగ్ కూడా చేయాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చిన్నవి అనుకోవచ్చు కానీ ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ని డెవలప్ చేస్తూ, ఇదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. మీ అందరికి ఇండస్ట్రీస్ తో పాటు కామర్స్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కోస్టల్ లైన్ లో ఎన్నో అంటే అక్వాకల్చర్ కానీ ఇట్లాంటివి అవి డెవలప్ అంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. నాకు కూడా ఐడియా ఉంది. ఎందుకంటే అక్వాకల్చర్కి మేము బ్లీచింగ్ పౌడర్ సప్లై చేస్తుంటాం. సో వాళ్ళకు కూడా ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేస్తూ మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే సింగపూర్ గవర్నమెంట్ కానీ ఇట్లా చైనాలో కానీ చాలా అంటే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తీసుకురావాలా, ఎక్కడ పెడితే బాగుంటుంది ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం. బట్ ఏది కూడా మ్యాజిక్ షో కాదు, మాయా బజార్ కాదు, స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఇదే కాకుండా ఆ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ లైక్ నీళ్ళ సమస్య. కర్నూలే తీసుకోండి, తుంగభద్ర ఉంది, కేసీ కెనాల్ ఉంది, మంత్రి ఉంది, బట్ నీళ్ళ సమస్య భయంకరంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ దాదాపు సార్ ఫస్ట్ టైం విజయన్ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు సమ్మర్ స్టోరేజ్ అయింది. తర్వాత చెక్ డ్యామ్ తేవాలని ప్రయత్నం చేసి జీవో తెస్తే సార్ ఓడిపోవడంతో ఆ చెక్ డ్యామ్ వెళ్ళిపోయింది పక్కకి. సో నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది, ఎస్పెషలీ సమ్మర్ లో. అవి రెక్టిఫై చేయాలా. ఇట్లా గుండ్రేవుల ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వీ విల్ కంప్లీట్ ఆల్ ద వర్క్స్. అదే కాకుండా మినిస్టర్గా అయిన తర్వాత టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఎసెన్షియల్. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు 6 to 8 hours పనిచేస్తాం. సో మనము ఆ టైము ఆ కన్స్ట్రెయింట్లు ఉంటాయి, వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవాలి, చాలా ఉంటాయి. సో టైం మేనేజ్మెంట్ అనేది క్రూషియల్. కాబట్టి వర్కౌట్ చేస్తాం, అన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. బట్ ఎవరు కూడా మాయా బజార్ అనుకోవద్దండి. ఇట్ విల్ హ్యాపెన్. గ్యారంటీ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 మన మంత్రులు కూడా జనార్దన్ రెడ్డి గారికి R&D ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చినాయి. సో రోడ్స్ కూడా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఇవన్నీ చేస్తాం, స్టెప్ బై స్టెప్ చేస్తాం. మీరు అందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చిన దానికి ఈ రోజు ఇంత గ్రో అయినాము. సో మీ కర్నూలు ప్రజలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. జై హింద్. పెద్దలు మన తిక్కారెడ్డి గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మా పార్లమెంట్ ప్రెసిడెంట్. సో ఆయన ఆదేశాలు ఇచ్చారన్నమాట, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి విజిట్ చేయాలా, మనము ఫస్ట్ టైం ఎంట్రీ అయిన తర్వాత మీరు రావాలా. ఇది దేవాలయం
పార్టీలో ఫస్ట్ టైం మా ఫాదర్ ఎమ్మెల్యేగా అయినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. సేమ్ థింగ్ చంద్రబాబు గారు కూడా మోడీ గారితో చెప్పారనమాట, సార్ వాళ్ళ ఫాదర్ 99లో మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం చాలా అంటే కొన్ని 5 అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, మూలకల చెరువు మండలం సెంట్రల్ స్కూల్ నుండి బురకాయల కోట వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన కూటమి సభ్యులు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూటమి సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి కేరింతలతో సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని సర్లగడ్డ 12వ మరియు 1వ వార్డులో నూతన భవనం నిర్మాణం చేస్తున్నారని, దాని ప్రహరీ గోడ వల్ల రోడ్డు ఇరుకుగా మారుతుందని, ఆ ప్రహరీ గోడ రోడ్డుకు రాకుండా అడ్డుకోవాలని కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సర్లగడ్డ కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. వారు మొక్కలు కట్ చేసి విచారణ చేసి చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. దేని గురించి ఇచ్చారు మీరు? రోడ్డు సెట్ బ్యాక్ గురించి మేము వారికి వినతి పత్రం ఇచ్చాము. దానిపై వాళ్ళు స్పందించి మా మున్సిపల్ సిబ్బందిని పంపించి ప్రాపర్గా సెట్ బ్యాక్ చేపిస్తానన్నారు. అండ్ ఇంతకుముందు జరిగిన కన్స్ట్రక్షన్ కంటే మేము 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల వరకు సెట్ బ్యాక్ చేపిస్తాము కంపల్సరీగా. ఇంతకుముందు పాత కూడా అలానే ఉంది కాబట్టి మేము కంపల్సరీగా సెట్ బ్యాక్ చేపిస్తాము. మేము పర్మిషన్ తీసింది కూడా నేను ఒకసారి వెరిఫై చేసి చేపిస్తానని చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ ఏ వార్డు జరిగింది? ఇది 12వ 1వ వార్డు వస్తుంది సర్లగడ్డ. సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారు. సెట్ బ్యాక్ లేకుండా ఇంతకుముందు 60 సంవత్సరాల కిందట ఎలా నిర్మాణం ఉందో అలానే కడుతున్నారు. అంతకుముందు ఉన్న పాత కూడా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కడుతున్నారు వాళ్ళు. కొంచెం కూడా సెట్ బ్యాక్ లేదు. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? అధికారులు ఏం కోరారు? మేము న్యాయం జరగాలని కోరుతున్నాము. మాకేంటంటే అక్కడ అట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోవడానికి కూడా మార్గం లేకుండా ఉంది. మాకు 4 వీలర్స్ ఎలాంటి 4 వీలర్స్ కూడా టర్న్ కావడానికి కానీ ఏదైనా మలుపు తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ మూల మలుపు ప్రాపర్గా సెట్ బ్యాక్ అయ్యి మాకు తగిన న్యాయం చేయగలరని వినతి పత్రం సమర్పించాము మున్సిపల్ కమిషనర్ గారు. వినతి పత్రం సమర్పించడానికి నిరసన కార్యక్రమం వినతి పత్రం సమర్పించాము. కాకపోతే ప్రాపర్గా ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఇంతకుముందు కూడా చాలాసార్లు నిర్మాణాలు జరిగితే మేము కంప్లైంట్ ఇచ్చినా కానీ తగిన న్యాయం జరగలేదని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఈ సమస్యను కంపల్సరీగా పరిష్కరిస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చారు. నాకు ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్మాణాన్ని ఆపి నేను తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. నీ పేరు? ఉపేంద్ర. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలో స్వగృహంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా డిప్యూటీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి మరియు కర్నూలు
జిల్లా మాజీ సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని ఆధిక్యం ఉందని, ఊపిరి ఉన్నంత వరకు తమ రాజకీయ పయనంతో మీతో అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరం వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం కావడంలో మీ కృషి అమోఘమని కొనియాడారు. జిల్లా రాజకీయ పరిస్థితులపై వారితో ముచ్చటించారు. పొలాల్లో ఎర్రజెండాలు, లోన్ కట్టలేదని బ్యాంక్ అధికారుల వింత చర్యలు, లోన్ కట్టలేదని రైతుల పొలాల్లో ఎర్రజెండాలు పాతిపెట్టడాన్ని రైతులపై బ్యాంక్ అధికారులు వేధింపులకు నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని డీసీసీ బ్యాంక్ ముందు రైతులతో కలిసి ధర్నాకు దిగిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు జాజాల సురేందర్. రైతులకు పరువు తీయాల్సిన అవసరం ఏముంది నీకు? నీకు ఎవరు చెప్పారు? ఏ అధికారి చెప్పిండు? జనరల్ వాదాలని చెప్పిండా? ఏమవ్వాలి మన దొంగలా వాళ్ళు స్మగ్లర్లు అని పారిపోవడానికి? అందరు గ్రామాల్లో ఉన్నారు కదా. వ్యాపారస్తులు ఇంకా రైతు పొలం ఉంది, ఇంకా వేరే వాళ్ళైతే ఏం లేకుండా ఇచ్చిన రుణాలు ఉన్నాయి కదా. ఉండేది నువ్వు ఇక్కడ. పై అధికారులు ఎవరున్నారు? పై అధికారులు ఎవరున్నారు నీకు? రైతు చచ్చిపోయిన పై అధికారి వస్తాడా? చెప్పాయా? నీకు ఎవరు చెప్పారు? జెండాలు కాదు ఎవరు చెప్పారు? ఫ్లెక్సీలు ఎవరు పెట్టమన్నారు? నేను రేపి నీ జీవో చూపియా, జీవో చూపియు. నీకు ఆర్డర్స్ ఏమి చూపియా? నీకు ఇచ్చింది ఆర్డర్స్ ఇచ్చింది కదా. కాదే జెండాలు మంది పెట్టారు, నీకు ఆర్డర్ చూపి నాకు. ఆదేశం అంటే నువ్వు ఇలా ఉండేది, నువ్వు ఫీల్డ్ లో ఉండేది నువ్వు. రైతులు ఇబ్బంది పెడితే నీకేమొస్తుంది? మేము ఒకటే అడుగుతున్నాం, నీకు ఎవరు చెప్పింది? ఎవరు ఆర్డర్ చూపి నాకు లెటర్ ఇచ్చిరేమో కదా నీకు. అధికారులు పంపించేసి ఆ జెండాలను తొలగించాలి. సాయంత్రం వరకు తొలగించకపోతే రేపు బ్యాంక్ లో ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. మంచి సార్ కాదు, సీరియస్ ఉంటుంది చెప్తున్నాను. తొలగించాలి. లేదంటే మీ పై అధికారులను పిలవండి, మేము ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం. మొన్న నుంచి ఇదే కోసం ఉంది, ఎన్ని కిస్టులు పెట్టా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలో ఎర్రజెండా బ్యాంకర్ గా సరే ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను త్వరగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా వాటిని పరిష్కరించాలంటూ శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించారు. CCLA మాట్లాడుతూ భూముల మార్కెట్ ధరలను సవరించడానికి మండలాల పరిధిలో ఆర్డీఓ చైర్మన్ గా తహసీల్దార్లు, ఎంపీటీఓలు, సబ్ రిజిస్టర్లు సభ్యులుగా కమిటీలుగా ఏర్పాటు చేయాలని, అలాగే పట్టణ ప్రాంతాల్లో అదనపు కలెక్టర్, చైర్మన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, జెడ్పీ సీఓలు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్, చైర్మన్ గా అనామాలిస్ ఏర్పాటు చేయాలని, దీనిలో అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రిజిస్టర్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. I don't mind, let's say 100 problematic districts remaining in. Only sir, as other districts have mentioned, there is some variation between what we can see in our logins and what is generated in the report. That will be rectified today, because since morning, in fact, good follow-up of this video conferences that we will be able to reconcile this, because our people have. Sir, okay, 37 వరకే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్. డేటా కరెక్షన్ వచ్చేసి forwarded online. We have taken up the task of basic revision, and to give you an idea as to our target level, we want to touch something like 40 to 50% of the lower end of the prevailing basic market values. Let's say market value is 10 to 12 lakhs. The lower level of 10 to 12 is 10 lakhs. So we want to touch 4 to 5 lakhs out of that 10 lakhs as a basic value.
Now there we can look at the reasonable level of 10 to 12 lakhs to 10 lakhs at which people get convinced that okay, yes, this is reasonable, but it is still much lower than the remaining basic market value. So that's the general picture which I want to give to you. I had a meeting with all the district registrars yesterday, so they have been asked to take up this work because the registration stamps in the Rural Department for that. But at the district level, this work is very critical. There are 2 committees at various levels in the district. Commit and ensure that proper work is done in that regard. Additional Collector, RTO and Tehsildar. I will do that. Sir, another idea is that we want to make something method to filter such applications, sir. So for requested for joint organization registrations, which they could not work out in the current system, sir. And sir, also in the case of guardians for minors, it is processed as a regular application. So in the name it comes as some ex-person guardian of so-and-so minor, sir. So he can actually sell off that piece of land without any restrictions, sir. So that sir, we had discussed that actually is a very provision that we can have for such guardian transactions. That may also be helpful, sir. Notary affidavit, bank NOC, and all such things. After that, only duplicate PPP would be issued. So you know what, Sita, I mean, fraud where people used to submit either forged passbooks or such duplicate passbooks to multiple banks and then take loans. That has been solved to a great extent because now we have online charge module for banks. So no bank now is going for physical passbook. I mean, they are entering their charge online, and that's the reason why physical passbook is more for a general, I mean, public satisfaction that yes, this is a passbook. I don't think we need to go too much into to make this process more difficult. I mean, I'll tell you, in my previous assignment where I handled higher education, similar was the case with degrees and certificates. You know, students used to submit their certificate in one particular college, they were not returning back, and to get a duplicate certificate was such a difficult process that they used to take months and months for this FIR, paper publication and all that. We just made it very simple, just like now the passport duplication, duplicate passport is. You can just go and request for a duplicate certificate, they will give you. I mean, no harm is done because the data is right. I hope it answers your doubts. Anybody else? So we close. Thank you very much, and we will tomorrow. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.